తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభువు నామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలను వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకున్న తరువాత సందేశంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 8వ వచనంలోని ఒక చిన్న మాట చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 8వ వచనంలోని ఒక చిన్న మాట చదువుకొని ముందుకు వెళ్దాం. అయితే ఆయన వారి ఆలోచనలను ఎరిగి ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, మా సద్బోధకుడు అయిన మా యేసురాజా, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మంచి తరుణము, గొప్ప తరుణము మాకు అనుగ్రహించారు మీ పాదముల చెంతకు రావడానికి ప్రభువా. ఇదిగో వాక్యము వినడానికి ఈ టీవీల ముందు ప్రభువా కూర్చున్నటువంటి మా ప్రియ శ్రోతలను మీ పాదముల చెంతకు తీసుకొని వచ్చి నాయనా ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు మాట్లాడండి మా శ్రోతలతో, మీ మాటలు వినిపింపచేయండి తండ్రి. ఎందుకనగా మీ మాటల్లో జీవముంది, బలము ఉంది. మీ మాటలు జీవవాక్కులు ప్రభువా. యేసయ్యా, నాకు మా శ్రోతలకు కావలసిన జీవవాక్కులను మీరు వినిపింపచేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మీ వాక్యము కొరకై, మీ జీవవాక్కుల కొరకై ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒక్క మాట చూడండి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, ఆయన వారి ఆలోచనలు ఎరిగి 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 ఎరుగుట అనగానేమి? ఎరుగుట అనగానేమి? ఎరుగుట అంటే దాని భావం తెలియుట, తెలుసుకోవడం. నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు, అతన్ని నేను ఎరుగుదును, ఆ వస్తువు నేను ఎరుగుదును, ఆ ఊరు నేను ఎరుగుదును, ఆ మార్గం నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు అని అర్థం. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది ఈ మాటలకు. తెలియుట, ఎరుగుట, ఈ రెండు పదములు పైకి రెండు ఒకే విధంగా కనిపించినా తేడా ఉంది. ఏంటంటే తెలియుట అనేది ప్రాథమికంగా కొంతమేరకే తెలుసు అని అర్థం. తెలియుట అనేది మొదటిగా ప్రాథమికంగా ఒక విషయాన్ని గురించి, ఒక వస్తువుని గురించి, ఒక అంశాన్ని గురించి, ఒక మనిషిని గురించి కొంతమేరకే తెలిస్తే దాన్ని తెలియుట అంటారు. అంటే లోతైనటువంటి అర్థముని ఇవ్వదు. సాధారణ అర్థం ఇస్తుంది కానీ లోతైనటువంటి అర్థం ఇవ్వదు. ఇతరులు అంటే ఈ తెలియుట అనేది ఇతరుల ద్వారా తెలియవచ్చు, ఇతరులు చెప్పిన ద్వారా తెలియవచ్చు, చదువుట ద్వారా తెలియవచ్చు, ఎక్కడైనా చూచుట ద్వారా తెలియవచ్చు. ఇది తెలియుట. కానీ బైబిల్లో, దేవుని యొక్క గ్రంథంలో తెలియుట అనే పదము ఎక్కువగా వ్రాయబడలేదు. ఎందుచేతనంటే యేసు ఆయన తెలియడం కాదు, ఇతరులను గురించి ఆయనకు తెలియుట కాదు, ఆయన తెలియుట కంటే ఇంకా ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి ప్రభువుల వారు. ఆయన ఎరుగును. అంటే తెలియుట అనేది లోతైన భావం ఇవ్వదు, సాధారణ అర్థం ఇస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక అంశమును గురించి కానీ, ఒక వస్తువును గురించి కానీ, ఒక పద్ధతిని గురించి కానీ, ఒక మార్గమును గురించి కానీ కొంతమేరకే తెలియుటను, కొంతమేరకే గ్రహించుటను తెలియుట అని అంటారు. అందువలన తెలియుట అనే పదము నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలియుట అనే పదము మన పితరులు బైబిల్ను అనువాదం చేయడంలో ఉపయోగించలేదు. ఎందుకంటే వారు కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడి వ్రాసినటువంటి వారే, తర్జుమా చేసినటువంటి వారే. కాబట్టి తెలియుట అనే భావము ఇది. తెలియుట అనే పదమునకు భావము ఇది. మొదటి తెలియుట. రెండవది ఏంటంటే
రెండవది ఏంటంటే ఎరుగుట. ఎరుగుట ఎరుగుట ఏంటి ఎరుగుట? తెలియట కంటే లోతైన భావాన్ని, లోతైన అర్థాన్ని తెలియజేసేది ఎరుగుట. ఎరుగుట ఎరుగుట ఆత్మదేవుడు మన పితరులతో అనువాదం చేయించేటప్పుడు ఎరుగుట అనే పదాన్ని ఎక్కువ సార్లు వ్రాయించాడు. ఎరుగుట ఎరుగుట ఏంటి ఎరుగుట అంటే ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక అంశమును గురించి కానీ, ఒక పద్ధతిని గురించి కానీ, ఒక వస్తువుని గురించి కానీ లోతుగా ఎక్కువగా తెలిసి ఉన్నట్లయితే, లోతుగా తెలిసి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఎరుగుట అంటారు. నేను అతన్ని ఎరుగుదును, ఎందుకంటే అతను నా క్లాస్మేట్. నేను అతన్ని ఎరుగుదును ఎందుకంటే అతనిది మా ఊరు. నేను అతన్ని ఎరుగుదును ఎందుకంటే అతని మా వీధిలోనే ఉన్నాడు. నేను అతన్ని ఎరుగుదును, మా ఇంటి ఎదురుగా ఉండేవాడు. ఎందుకని? అది అనమాట ఎరుగుట అంటే లోతుగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక అంశమును గురించి కానీ, ఒక వస్తువును గురించి కానీ, ఒక విషయాన్ని గురించి కానీ లోతుగా ఎక్కువగా తెలిసి ఉన్నట్లయితే దాన్ని ఎరుగుట 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 అంటారు. ఇక్కడ ఎరుగుట అనేది రెండు వైపులా తెలుసుకొనవలసిన వారం అయినాం. ఎరుగుట అనే మాటను గురించి రెండు వైపులా మనము తెలుసుకొనవలసిన వారం అయి ఉన్నాం. యేసు మనల్ని ఎరుగును, యేసు మనలను ఎరుగును. ఆయన మనల్ని గురించి అన్నీ ఎరుగును. ఆయన అందరినీ ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది, అందరినీ ఆయన ఎరిగినవాడు. ఎవ్వరు ఆయన నుండి దూరం కాలేరు, ఎవరు ఆయన నుంచి దాచుకోలేరు, ఎవరు ఆయన గురించి ఎంత మాత్రం చాటుగా ఉండలేరు. మనిషి చాటుగా ఉండలేకపోవడమే కాకుండా వారి తలంపులను, వారి మాటలను, వారి ఉద్దేశములను, వారి ఊహలను ఆయన ఎరుగును. వారి ఊహలను ఎరుగును. నా ప్రియమైన వారలారా, ఆయన దయ్యాలను వెళ్ళగొడుతుంటే జనాలందరూ మనసులో ఆలోచన చేస్తున్నారు. ఏమని ఆలోచన చేస్తున్నారంటే, ఏమని తలంచుతున్నారంటే బయల్జెబూలు వలన ఇతను దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని తలంచారండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దయ్యాల అధికారైనటువంటి బయల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ రాయబడింది అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో ఆయన వారి తలంపులను ఎరిగి అంటే ఏ మాటలు అనుకుంటున్నారో యేసుని గురించి ఆ మాటలు వారి తలంపులుగా ఉన్నప్పుడే ఆయన వారిని ఎరుగును. అంటే మానవుల యొక్క తలంపులను, ఊహలను, ఉద్దేశాలను ఎరిగి ఉన్నాడనమాట. ఆయన ఎరుగును. ఇంకొక చోటికి వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 18వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనంలో ఆయనను తప్పిదము పట్టుకోవాలని, ఆయనలో తప్పును పట్టుకోవాలని చెప్పేసి కొంతమంది వచ్చి అడుగుతారు. ఏమంటారంటే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? న్యాయమైనంటే నువ్వెందుకు ఇవ్వడం లేదు అని అంటారు. తర్వాత ఇవ్వవద్దు అంటే ఇవ్వద్దని చెప్పి అంటున్నాడని చెప్పేసి కైసరుకు ఫిర్యాదు చేస్తారు. ఆయనను దోషారోపణ చేయడానికి, దోషం పట్టుకోవడానికి కపటమైన హృదయంతో అడుగుతారు. బోధకుడా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనంలో, యేసు వారి చెడుతనం మెరిగి వేషధారులారా, ఏ ఉద్దేశంతో, ఏ తలంపుతో, ఏ చెడ్డ హృదయంతో అడుగుతున్నారో ఎరిగినటువంటి యేసు వేషధారులారా అని అంటాడు. వేషధారులారా అంటే ఏ ఉద్దేశంతో వారు అడుగుతున్నారో ఎరుగును ఆయన. నా ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి చాలామంది వస్తారు యేసయ్య దగ్గరికి. వచ్చినప్పుడు ఆయన సువార్త బోధించిన తర్వాత పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని అన్నాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యో మన దగ్గర రొట్టెలు లేవని చెప్పేసి ఆయన అంటున్నాడు, అని చెప్పేసి అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఆయన రొట్టెలు లేవని ఆ మాట అనడం లేదు. అంటే పులిసిన పిండి అంటే ఎవరంటే
అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులైనటువంటి వారిని పులిసిన పిండితో పోల్చి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పులిసిన పిండిని గురించి ఎందుకన్నారంటే ఆ మాట అది వాళ్ళకు వర్తిస్తుంది. అయ్యో ఈ మాట అంటున్నాడని చెప్పేసి వారికి అర్థం కాలేదు. యేసు అది ఎరిగి మార్క్స్ వార్త 8వ అధ్యాయం 16వ వచనంలో యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచిస్తున్నారు? మన దగ్గర రొట్టెలు లేవని చెప్పేసి ఈ మాట అంటున్నాడంటే ఆ మాట ఎరిగి ఆ ఉద్దేశాన్ని ఎరిగి మీరెందుకు ఈ విధంగా రొట్టెలు లేవని ఆయన అంటున్నాడని మీరెందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటాడు. అంటే మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క ఊహలు, మనిషి యొక్క మాటలు, ఆలోచనలు ఆయన ఎరుగును అన్నమాట. చూడు ఆయన విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఈయన మరి దేవుని నుండి వచ్చినవాడు కాదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. దేవుని నుండి వచ్చిన వారు కాదని చెప్పేసి అనుకున్నప్పుడు చూడండి ఎక్కడంటే లూకాసు వార్త 6వ అధ్యాయము 8వ వచనములో అంటారు. అప్పుడు అక్కడ ఉత్తి చేయగలవాడు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు. అయ్యో ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదు, వచ్చినట్లయితే విశ్రాంతి దినాన్ని ఆచరించేవాడు, విశ్రాంతి దినాన్ని ఇతని ఆచరించకుండా ఉన్నాడని చెప్పేసి వారు అనుకున్నప్పుడు ఆలోచనలు వారి యొక్క మాట ఉద్దేశం అలా ఉన్నప్పుడు అంటాడనమాట. యేసు వారి హృదయాలోచనలను ఎరిగి అంటే తలంపులను ఎరుగు, ఊహలను ఎరుగు, ఆలోచనలు ఎరుగు, వారి యొక్క సమస్తమును హృదయములో ఉన్నటువంటి ప్రతి మాటను అక్షరాన్ని ఆయన ఎరిగినవాడు అని అర్థమవుతుంది. ఎరుగును. సరే, ఈ ఎరుగుననే మాటకు రెండవ వైపున విషయాన్ని నేర్చుకుందాం. ఏంటంటే యేసు మనలను ఎరుగును. అయితే మనము యేసును ఎరిగి ఉన్నామా? వాక్యము ఆరాధనకు వెళ్తున్నాము, వింటున్నాము, పాడుతున్నాము, ఆరాధిస్తున్నాము, మరి చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. అయితే యేసును ఎరిగి ఉన్నామా? ఆయనను గురించి లోతుగా కూలంకషంగా వాక్యం ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్పాడు, ఏం బోధించాడని ఆయన బోధనను ఎరిగి ఉన్నామా? ఆయనను ఎరిగి ఉన్నామా? ఆయన మాటను ఎరిగి ఉన్నామా? ఆయన రక్షణను ఎరిగి ఉన్నామా? ఆయనను కలిగి ఉన్నామా? ఆయనను మనము ఎరిగి ఉన్నామా? అంత గొప్ప సేవ చేయగలిగాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎందుకని శ్రమపడ్డాడు, దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు, మరి ఈడువబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఇన్ని శ్రమలు భరించాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎందుకని? ఈ శ్రమలు అనుభవించిన తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, నా ప్రియ కుమారుడైన తిమోతి, ఎందుకు ఇంత శ్రమలు అనుభవిస్తున్నానంటే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో పౌలు అంటాడు, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. సిగ్గుపడను అంటాడు. చూడండి ఎంత గట్టి మాట. నేను సిగ్గుపడను అని చెప్పేశాను. అంటే నేను ఎరుగుదును గనుక ఆయన గురించి పని చేయడానికి నేను ఎంత మాత్రమో సిగ్గుపడను. చూసారా? ఎరుగుట. ఆయన మనల్ని ఎరుగును, కానీ మనం ఆయనను ఎరిగి ఉన్నామా? తర్వాత యోబు అంటాడు, యోబు గ్రంథంలో 19వ అధ్యాయము 25వ వచనము, హింసించబడతాడు, బాధ పెట్టబడతాడు, అన్నీ పోగొట్టుకుంటాడు. మరి కుమారులు చనిపోతారు, కుమార్తెలు చనిపోతారు, ఒంటెలు చనిపోతాయి, పనివాళ్ళు చనిపోతారు, పంట నాశనం అయిపోతుంది, అన్నీ తనకున్నటువంటి సంపద యావత్తు పోతుంది. చర్మ వ్యాధి వచ్చి బయట ఉంటాడండి, గోక్కుంటా, బూడిద పోసుకొని ఎండలో కూర్చొని గోక్కుంటుంటాడు. అయితే అటువంటి యోబు ఏమంటాడంటే చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనములో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుసుననియు నేనెరుగుదును.
ఈలాగు నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో దేవుణ్ణి నేను చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, ఎవరును కాదు, నేనే కన్నులారా చూచెదను, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. చూసారా, ఎరుగుట పౌలు అన్నాడు, నేను ఎరుగుదును. యోబు అన్నాడు, నేను ఎరుగుదును నా ప్రభువును అంటాడు. నా ప్రియమైన మన పితరుడు, గొప్ప విశ్వాసి, మనందరికీ తెలిసినటువంటి, అందరం మెచ్చుకున్నటువంటి మన పితరుడు అబ్రహాము. నా ప్రియమైనటువంటి వారలారా, లే, నీ దేశం నుంచి బయటకు వచ్చేయి, నీ తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చేసేయి, నీ బంధువుల నుంచి బయటకు వచ్చేసేయి, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా మొదటి పిలుపుకే బయలుదేరి బయటకు వస్తాడండి. కొంచెం ఒక చోట ఉంటాడు కొన్ని దినాలు, మరలా ఇక్కడ నుంచి వేరే చోటుకి మరలా వెళ్తాడు, ఇంకో చోటికి అక్కడికి వెళ్తాడు, అక్కడ కొన్ని రోజులు ఈ విధంగా 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలువగా బయలుదేరినటువంటి అబ్రహాము అనేక సంవత్సరాలు దేవుడు మాట్లాడుతుంటే వెళ్తూనే ఉన్నాడు. ఎక్కడికో తెలియదు, ఎక్కడికి పంపిస్తున్నావు, ఏ దేశానికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, మరి అక్కడ వ్యక్తులు ఎలా ఉంటారు, వాతావరణం ఎలా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందా లేదా, ఇవన్నీ ఒక్క మాట కూడా అడగలేదు, బయలుదేరి వెళ్ళాడండి. చూసారా? అయితే ఎందుకని అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, హెబ్రీ పత్రిక 11:8, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలుదేరాడు. కానీ ఎవరు పిలిచారో, ఎవరు వెళ్ళమన్నారో వారిని ఎరిగి బయలుదేరాను. ఆయన ఎరుగును, ఎక్కడికి వెళ్ళాలో ఎరగడు, కానీ ఎవరు పిలిచారో ఎరుగును. ఒక భక్తుడు అంటాడు, హీ నోస్ నాట్ వేర్ హీ వాజ్ గోయింగ్. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, కానీ హీ నోస్ ఇట్ ప్రెటీ వెల్ విత్ హూమ్ హీ వాజ్ గోయింగ్. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, కానీ ఎవరితో వెళ్తున్నాడో అబ్రాహాముకు తెలుసు. ఎరిగిన వ్యక్తి. చూశారా నా ప్రియమైన వారలారా, తెలియుట కాదు, ఎరుగుట. మనము ఎరిగి ఉన్నామా? యేసు అంటాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందురు. చూడండి ఆ ప్రియమైన వారు, ఇంకొక మాట, మూడవ మాట, కలిగి ఉండుట. యేసును కలిగి ఉండుట, యేసును తెలిసి ఉండుట, యేసును ఎరిగి ఉండుట, యేసును కలిగి ఉండుట. నా ప్రియమైనటువంటి కలిగి ఉండుట ఏంటి? కలిగి ఉండుట, ఓ వస్తువును కొన్నాము, దగ్గర పెట్టుకున్నాము, కలిగి ఉన్నాము. ఒక మోటార్ సైకిల్ కొన్నాము, కలిగి ఉన్నాము. లేకపోతే ఇంకా ఏది పొంది కలిగి ఉన్నామో, ఇలా అనేకము చెప్పుకోవచ్చు. కలిగి ఉండుట అంటే, యేసును కలిగి ఉండుట అంటే అర్థం ఏంటి? యేసుని ఎలా కలిగి ఉంటాము? ఆయన కొనగలమా? ఆయన పొందగలమా? ఆయన మూట కట్టుకోగలమా? ఆయన ఎత్తుకోగలమా? ఆయన మన ఇంట్లో బంధించి ఉంచగలమా? కలిగి ఉంటామా? నా ప్రియమైన వారలారా, ఏంటంటే ఆయన మాటలు విని ఆయనను చేర్చుకొని హృదయంలోకి ఆయనను పొంది ఆయనను చూపించగలిగితే కలిగి ఉండుట. యేసు మాటలు విని యేసును ఆహ్వానించి హృదయంలో చేర్చుకొని ఆయనను పొంది ఆయనను ఇతరులకు మన జీవితం ద్వారా చూపించగలిగితే దాన్ని కలిగి ఉండుట అని అంటారు. కలిగి ఉండుట అంటారు. కలిగి ఉన్నామా? కొన్ని మాటలు చూద్దాం. పౌలు గారే మనకు ఉదాహరణ. యేసును కలిగి ఉన్నాడా? యేసును కలిగి ఉండడం ఏంటి? ఇంకా అంటాడు ఒక మాట, ఏంటంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటారంటే, నేను యేసును కలిగి ఉండడమే కాదు, యేసు యొక్క ముద్రలు నా శరీరమునందు ధరించి ఉన్నాను. యేసు యొక్క ముద్రలు
ఎన్ని దెబ్బలైతే ఆయన తిన్నాడో అలాంటి దెబ్బలను నేను తిన్నాను. అదిగో ఆ దెబ్బల ముద్రలు నేను కలిగి ఉన్నాను. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమునందు ధరించి ఉన్నాను. నేను ఆయన ముద్రలను కలిగి ఉన్నాను. చూశారా యేసుని ఎలా కలిగి ఉన్నాడో అపోస్తలుడైన పౌలు. నా ప్రియమైన వారలారా, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము ఎలా ఆయనను కలిగి ఉంటాము? నేను కలిగి ఉన్నాను ముద్రలని చెప్తున్నాడు. మరి ఎలా కలిగి ఉంటాము? సూత్రం ఆయన చెప్తున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము, నిందించబడి దీవించుచున్నాము. యేసును కలిగి ఉన్నప్పుడు నిందలు వస్తాయి, నిందించబడతాము. నిందించబడి దీవించుచున్నాము. నిందించిన వారిని నిందించకుండా దీవించినట్లయితే యేసును కలిగి ఉన్నవారం అవుతాము. హింసించబడి ఓర్చుకొనుచున్నాము. హింసించబడి కూడా హింసించకుండా ఆ హింసలను ఓర్చుకుంటున్నాము. తర్వాత దూషించబడి బతిమాలు కొనుచున్నాము. దూషించబడినప్పటికీ కూడా బతిమాలు కొనుచున్నాము. దీని వలన కలిగి ఉండుట ఏమిటో మేము నేర్చుకుంటున్నాము. నేను నేర్చుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు అపోస్తలుడైన పౌలు. ముద్రలను కలిగి ఉన్నాను, యేసుని నేర్చుకున్నాను. అలాగే బంధింపబడి దీవించుతున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషించబడి బతిమాలు కొనుచున్నాము. తద్వారా ఆయనను కలిగి ఉన్నామేమో అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. తర్వాత 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఎలా కలిగి ఉంటామంటే చెప్తున్నాడు ఒక మాట, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. బాగుంది ఈ మాట. ఏమీ లేవు, మాకు ఏమీ లేవు, కానీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా అన్నీ మేము కలిగి ఉన్నాం. ఎలా? యేసును కలిగి ఉన్నాం కాబట్టి. ఆయన ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే. ఆయన ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే. ఏమీ లేని వారము అయితే సమస్తమును కలిగిన వారము. సమస్తమును ఎలా కలిగి ఉన్నామంటే యేసును కలిగి ఉన్నాం కాబట్టి, యేసును పొంది ఉన్నాం కాబట్టి, యేసును చూపించగలిగి ఉన్నాము కాబట్టి, యేసును ధరించి ఉన్నాము కాబట్టి, యేసును ధరించి ఉన్నాము కాబట్టి. చూసారా నా ప్రియమైన వారలారా, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట ఉంది. వెర్రివాని వలె మాట్లాడుతుంటే వెర్రివాడు అని చెప్పేసి హేళన చేశారు, వెర్రివాడు అని చెప్పేసి ఎగతాళి చేశారు, వెర్రివాడని అపహాస్యం చేశారు. అపహసించబడ్డాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ విధముగా అపహసించబడుట చేత యేసును మేము కలిగి ఉన్నాము, యేసును మేము పొందగలిగి ఉన్నాము, యేసును మేము చూపించగలిగి ఉన్నాము అని చెప్పేసి అంటున్నాడు. చూసారా? వెర్రివాని వలె మాట్లాడుతున్నాను నేను అని చెప్పేసి అంటాడు. చూసారా? నా ప్రియమైన వారలారా, యేసును కలిగి ఉండుట ఎలా? ఇలా. హీ ఈజ్ ఎ మోడల్ మ్యాన్. మనకు సారూప్యమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోదగినటువంటి గొప్ప వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. మనం కలిగి ఉన్నామా? తెలిసి ఉన్నామా ముందు? అంతేకాదు, ఎరిగి ఉన్నామా? ఎరిగి ఉంటే సరిపోదు, కలిగి ఉండాలి. ఇంకొక మాట అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఏమనంటే, శ్రమలయందు సంతోషించడం వలన ఆయనను కలిగి ఉంటాము. శ్రమలు, మాటలు అంటారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, చిన్నచూపు చూస్తారు, వెలివేస్తారు, ఏదైనా చూడండి. శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం నందు సంపూర్ణం చేయుచున్నాను. అబ్బో, ఎంత గొప్ప విషయము! ప్రియమైనటువంటి వారలారా, యేసు సంఘము కొరకు బాధించబడ్డాడు, వేధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, దూషించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. ఇంకా ఏమైనా సంఘము కొరకు చేయవలసిన మిగిలి ఉన్నట్లయితే ఆ మిగిలినటువంటి వాటిని నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను,
తద్వారా యేసును నేను కలిగి ఉన్నాను, యేసును నేను కలిగి ఉన్నాను అంటాడు. మనం కలిగి ఉన్నామా? యేసును చూపించగలుగుతున్నామా? భరించగలుగుతున్నామా? నా ప్రియమైన వారలారా, నా ప్రియమైన వారలారా, తెలుసుకోవడం కాదు, ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండడం కాదు, కలిగి ఉండాలి. కలిగి ఉండడం కాదు, 4వ మాట, నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. యేసులో నిలిచి ఉండుట అది ఎట్లా వీలవుతుంది? నిలిచి ఉండుట, నేను నిలబడి ఉన్నాను, ఇదిగో ఇక్కడ టేబుల్ ఒకటి నిలబడి ఉంది, ఇక్కడ ఒక ఫ్యాన్ ఒకటి నిలబడి ఉంది, ఇక్కడ ఒక స్టూల్ నిలబడి ఉంది, నేను నిలబడి ఉన్నాను. సపోజ్ ఇదియా నిలబడము? యేసునందు నిలిచి ఉండుట. నిలిచి ఉండట, యేసునందు నిలిచి ఉండుట ఎలా నిలిచి ఉండడం ఎట్లా? చూడండి, యేసు అంటాడు ఒక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపలేరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత అద్భుతమైనటువంటి మాట! స్వయంగా యేసు ప్రభుల వారే తన యొక్క నోటి ద్వారా మాట్లాడినటువంటి మాటలు. నా యందు నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. చాలా మంచి మాట, చాలాసేపు మాట్లాడుకోవచ్చు. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే, ప్రభు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు నిలిచినటువంటి వాడు నా మాటలు విని, నా మాటలను అనుసరించి, నా మాటల ప్రకారం జీవిస్తాడు. అది నిలిచి ఉండుట అంటే. నా యందు నిలిచి ఉండుటంటే నా మాటలు విని, గ్రహించి, హృదయం నీలో నింపుకొని ఆ మాటలను అనుసరించువాడు నా యందు నిలిచి ఉండువాడు. ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో, నిలిచి ఉండుటంటే అనుసరించుట, చేయుట, చేసి చూపించుట అర్థము. ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో వాడు నా యందు నిలిచి ఉండును. నా యందు ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో వాడు ఏమడిగినా సరే నేను ఇస్తాను. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. ఎంత అద్భుతమైన మాట, ఎంత గొప్ప మాట! నిలిచి ఉండుట, నిలిచి ఉండుట. ఆయన మాటలు విని, గ్రహించి, స్వీకరించి ఆ మాటలను అనుసరించి ప్రవర్తించినట్లయితే ఆయనలో నిలిచి ఉండిన వారం అవుతాము. అలా నిలిచి ఉన్నట్లయితే అడగండి, నిలిచి ఉండి అడగండి, ఏది అడిగినా నేను ఇస్తాను. అభయం ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు మన యేసయ్య. నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. నా ప్రియమైన వారలారా, 4 మాటలు ఏంటి? తెలిసి ఉండుట, ఎరిగి ఉండుట, కలిగి ఉండుట, నిలిచి ఉండుట. ఏ దశలో ఉన్నాము? కేవలం తెలిసి ఉన్న దశలో ఉన్నామా? ఎరిగి ఉన్న దశలో ఉన్నామా? కలిగి ఉన్న దశలోకి వచ్చామా? నిలిచి ఉన్న దశలో ఉన్నామా? ఏ దశలో ఉన్నాం మనము? ప్రియమైన వారలారా, వినుచున్న నా శ్రోతలారా, ఏ దశలో ఉన్నామో మనం పరీక్షించుకొని, ఒకవేళ క్రింది దశలో ఉన్నట్లయితే పై దశలోకి వెళ్ళడానికి, ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, మా యేసు, మా సద్బోధకుడా, వందనాలయ్యా. ప్రభువా, నీ మాటలు మాట్లాడడానికి ఏ పాటి వాడనయ్యా, ఎంతటి వాడను ప్రభువా, మీరు వాడుకున్నందుకు వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, విన్న మా శ్రోతలను బట్టి వందనాలు ప్రభువా. వాక్యం విన్నవారు ఆయన ఏ దశలో ఉన్నారో తెలుసుకుని ఉన్నారా? ఎరిగి ఉన్నారా? కలిగి ఉన్నారా? నిలిచి ఉన్నారా? ఏ దశలో ఉన్నారో తెలుసుకొని, ఒకవేళ చిన్న దశలో ఉన్నట్లయితే మరి పై దశలోకి వెళ్ళడానికి ప్రభువా సహాయం చేయి నాయన, నడిపించు ప్రభువా. నాయన, ఇదిగో మాట్లాడిన నీ మాటలను బట్టి ప్రభువా, నీ జీవవాక్కులను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, విన్నటువంటి మా యొక్క శ్రోతల జీవితాలలో ప్రభువా, హృదయాలలో వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి, ఫలింపచేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, మా ప్రియమైన శ్రోతలను కృపగల మీ హస్తములలో ఉంచుతూ యేసు గొప్ప నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.